హాయ్ అండి, నేను మీ మాధవిని. మీకు వేడివేడిగా పునుగులు తినాలనిపిస్తే బయటికి వెళ్ళి కొనే పని లేకుండా అప్పటికప్పుడు అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే జస్ట్ అలా పిండి కలిపి ఇలా పునుగులు వేసేయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయండి. మరి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు నిన్నటి పెరుగు, అలాగే పావు టేబుల్ స్పూన్ వంట సోడా, అరకప్పు నీళ్లు వేసేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకొని ఇప్పుడు ఇందులో 1 కప్పు గోధుమ పిండి, అలాగే అరకప్పు బియ్యపిండి, 2 టేబుల్ స్పూన్ల సూజీ రవ్వ, అర టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి తరుగు. పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకోండి. అలాగే కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు తరుగు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి పిండిని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఇలా వేళ్లతో మృదువుగా కలుపుకుంటే మనకి పునుగుల పిండి అనేది తయారైపోతుంది. కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదండి, మనకి ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాలు అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు వేసి జస్ట్ ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి. చూడండి, ఇక్కడ ఆయిల్ అయితే వేడిగా ఉంది. ఇప్పుడు పునుగులు వేసుకుందాం. పునుగులు వేసేటప్పుడు ఆయిల్ని ముందు బాగా వేడి చేసుకోవాలి. పునుగులు వేసేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని పునుగులు వేసుకున్నాము అంటే పునుగులన్నీ ఒకే కలర్లో చక్కగా వస్తాయన్నమాట. పునుగులు వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకుంటే చూస్తున్నారు కదా, ఇలా బంగారు వర్ణంలో పునుగులు మెరిసిపోతూ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. చూస్తున్నారుగా ఎంత సింపుల్గా పునుగులు చేసుకోవడం. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా సుత్తి లేకుండా రెసిపీస్ కావాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సమయాన్ని ఆదా చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.